మార్నింగ్ టిఫిన్ చేశాక పిల్లలు కాసేపు ఆడుకొని వస్తామంటే సరే అని పంపించానండి. ఇప్పుడు టైం 11 అయింది. ఇంకా ఆడుకుంటూనే ఉన్నారు. ఇంకా చాలని ఇంటికి తీసుకొని వచ్చి రాగి జావ ఇచ్చాను. ఈ రాగి జావ హెల్త్కి చాలా మంచిది కదండి. ఎండాకాలంలో పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా ఈ రాగి జావ తాగితే చాలా హైడ్రేట్గా ఉంటారు. ఈ జావ తాగి కాసేపు చదువుకోమని చెప్పాను. మధ్యాహ్నానికి నేను బెండకాయ ఫ్రై కొబ్బరి చట్నీ చేద్దాం అనుకుంటే మా వారు సడన్గా చికెన్ తీసుకొని వచ్చి చికెన్ చేయమన్నారు. చేసేదేమో లేక చికెన్ చేశాను. చికెన్ ఫ్రై అండ్ రసం పెట్టాను. మంచి కాంబినేషన్ కదా. చూసారా మా అమ్మాయి ఎంత బాగా చదువుకుంటుందో. రోజుకు ఒక 1 అవర్ తనకి స్టడీ ఉంటుంది. లేకపోతే వచ్చి 4 అక్షరాలు కూడా మర్చిపోతుంది. ఈ సంవత్సరం తనని పైగా స్కూల్లో వేయాలి. బాగా చదువుకుంటే మంచి సీట్ వస్తుందని చిన్న ఆశ. మా అబ్బాయి చూసారా ఎంత హెల్ప్ చేస్తున్నాడో. ఇంట్లో అన్ని పనులు చేస్తాడండి మా అబ్బాయి. తర్వాత మధ్యాహ్నం అందరం కలిసి కూర్చొని భోంచేసాం. రోజుకు ఒక్కసారైనా అందరం కలిసి భోంచేస్తాం. అంతేనండి. బాయ్ బాయ్. ఫాలో ఫర్ మోర్.